ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి మహోన్నత నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ తన లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 13వ వచనంలో ఆఖరి మాటలు చదువుతున్నాను. నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. ఎంతో చక్కని మాటలు ఇవి. నన్ను నమ్ముకునివారు అనే మాట. లోకంలో చాలా వాటిని నమ్మే వాళ్ళు ఉన్నారు. ధనాన్ని నమ్ముకునేవారు ఉన్నారు. ధనం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అని అనుకునేవారు ఉన్నారు. లోక సంబంధమైన వనరుల మీద విపరీతమైన నమ్మకాన్ని కలిగిన వారు కూడా ఉంటారు. మనుషులు నమ్మేవారు ఉంటారు. జ్ఞానాన్ని కష్టాన్ని నమ్ముకునేవారు ఉంటారు. కొంతమంది రాజులను, అధికారులను, పదవిలో ఉన్న వారిని నమ్ముకుంటూ ఉంటారు. కొంతమంది లోక సంబంధంగా మాయలు మంత్రాలు చేసేవారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చెప్తే అది చేసేంత నమ్మకంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. అయితే దేవుడు చెబుతున్నాడు, నన్ను నమ్ముకునేవారు. మనుషుల్ని నమ్మి మోసపోయేవారు ఉన్నారేమో కానీ, రాజులను నమ్మి మోసపోయేవారు ఉన్నారేమో కానీ, దేవుణ్ణి నమ్మి మోసపోయిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ ఉండరు, ఉండబోరు కూడా. తనను నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తనను నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచుడు. నిలబెట్టి బలపరిచి అద్భుతాలు చేసి వారి సంతానాన్ని దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. తనను నమ్ముకుని వారు పర్వతాలు స్వాధీనపరుచుకుంటారు అనే మాటని ఇక్కడ మనం చదవం. ఎత్తైన స్థలాలను స్వాధీనపరుచుకుంటారు. ఎత్తైన స్థలం ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉండొచ్చేమో కానీ ఒకసారి ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకోగలిగితే విశిష్టమైన ఉన్నత స్థానంలో ఉండగలుగుతాం. నిజమే ప్రియా శ్రోతలారా, మీరు దేవుని నమ్మితే అద్భుతాలు చూస్తారు. మార్తతో యేసు ప్రభువు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటారు, నీవు నమ్మిన యెడల దేవుని కార్యాలు చూస్తావని. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు తన మహిమను చూపించాలంటే, ఆయన ప్రసన్నతను, ఆయన తేజో మహిమను మనం చూడాలంటే ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో బలవంతులమైనప్పుడే అద్భుతాలు చూడగలం. దేవుణ్ణి నమ్మడంలో పరిపూర్ణమైన స్థానానికి మనం చేరుకుంటే గొప్ప కార్యాలు చూడగలుగుతాం. దేవుణ్ణి నమ్మేవారు పర్వతాలు స్వాధీనపరుచుకుంటారు. ఒకవేళ ఈరోజు ఏ పర్వతం కోసం నీవు ప్రయత్నిస్తున్నావో, పర్వతం అంటే ఇక్కడ భౌతిక సంబంధమైనది కాదు కానీ కదల్చబడని ఉన్నతమైన స్థిరమైన స్థాయికి సాదృశ్యంగా పర్వతాన్ని పోల్చొచ్చు. ఏ పర్వతాన్ని ఈరోజు స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నావో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నామండి, మా బిడ్డల వివాహం కోసం కనిపెడుతున్నాము, మా భవిష్యత్తు కోసం ప్రయాసపడుతున్నాము, మా గృహం కోసం ఎంతో కాలంగా మాకు రావాల్సిన ధనం కోసం, చాలా రకాల విషయాల కోసం విశ్వాసంతో ఆయన వైపు చూడగలిగితే ప్రభు ఖచ్చితంగా దాన్ని మీకు స్వాధీనపరుస్తాడు. స్వాధీనం చేసుకునే కృపతో మనల్ని నింపుతాడు. భౌతిక సంబంధమైనవి మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించాలని, దీన మనస్సు కావాలని, క్షమించే అనుభవం కలిగి ఉండాలని, ఏదైతే మన వల్ల కాదు అని ప్రయత్నం చేస్తూ ఉన్నామో దానిని కూడా స్వాధీనపరుచుకునే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. కానీ ఎప్పుడు అంటే ఆయన్ని నమ్మినప్పుడు. ఆయన నమ్మేవానిగా ఉంటే సమస్తము స్వాధీనపరుచుకునే కృపతో దేవుడు మనల్ని నింపుతాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి, ఆదరించండి. నిన్ను నమ్మేవారమై ఈ లోక సంబంధంగా ఎన్నెన్నో నమ్ముతున్నామేమో కానీ నేటి నుండి ఈ మాటల ఆధారంగా చేసుకుని నిన్ను పరిపూర్ణంగా విశ్వాసంతో నమ్మి సమస్తమును స్వాధీనపరచు